నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సీత, మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా? అబ్బే ఇది ఇది అది బాగుంది. ఏమండోయ్ రండి స్వామి. ఈ గొలుసు ఎంత? ఏది ఇది కొంటావా? 100. ఏ ముతగొట్టలు చూస్తే చులకనగా ఉందా? చిరిగిందైనా సిలుగు చొక్కా వేస్తే సలాం పెడతాడు. పోవయా కొనే మోహగానే. ఏమిటయో ఫోన్లే ఊరుకుందు, మనకెందుకు? చూపించమంటావేంటి మన తడాకా? ఏం చేస్తావేమిటి? ఏముంది, మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబునై వచ్చాను. ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి, డ్రింకులతో సహా. వద్దులే బాబు, మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం. చూడు మరి, పేదాడదే డబ్బు కాదు కావాలా. ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి. రాత్రి మగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతానా? వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్టకాయలు, పచ్చిమిరపకాయలు, మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు. సోడా అండి, సోడా, ఐస్ క్రీమ్ సోడా, డబుల్ గ్యాస్ సోడా, సోడా అండి, సోడా. ఏమయ్యా 3 రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు. పెళ్ళి ఎప్పుడో తెలుసా? తెలుసండి. ఎప్పుడు? ఈ రాత్రికేనండి. తెలుసు కదా, రేపు రాత్రికి అనుకుంటున్నారేమో. తొందరగా కానివ్వండి. అయ్యా, వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు? సనాతనమా, అధునాతనమా? అవన్నీ నాకు తెలియదు. అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు, వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. ఈ కారు డాక్టర్ గారిది కాదు? అవును బాబు. ఇక్కడ ఉందే. డాక్టర్ గారు గుడికొచ్చారా? లేదండి, పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు. చిన్నమ్మ గారు వారెవరు? పెళ్లి కూతురు బాబు. డాక్టర్ గారు పెళ్లి చేసుకోబోవటంలా ఆమె. లక్ష్మి, లక్ష్మి, అమ్మవారి దగ్గర పసుపు ముక్కలు తీసుకున్నావా? తీసుకున్నానండి. పెళ్ళికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వచ్చేస్తారు. సరే, నేను వస్తానమ్మా. మంచిదమ్మా. దండం బాబు, ఏమిటో తెస్తున్నారే? ఏ సీత, ఈ రోజు నుంచి మా ఇంటి ఛాయలు రాబో. ఏమండి? ఏ ఏం వేలు నంగరెత్తిన మాట్లాడుతున్నావే? మీ నాటకం అంతా కనిపెట్టాను. ఏమి నాటకం ఉండవు? మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకెళ్ళి వచ్చిన కేడి ఆ రాముడు గారిని ఇంటూ తెచ్చావా? మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లిని ఆ డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు. లోకుల కళలో కారం కొడతారా? దాని మాయలు పడే ఆయన నా కూతురు వద్దున్నాడు. మాయలు మారముండా, దీని అంతా తెలుస్తాను. ఏమిటో గోల. గోలా చూస్తావుగా? నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను. నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు భద్రయ్య గారు. సీత, ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా. తెచ్చినట్టే ఉంది. అవతల కొంపనట్టుకు పోతా ఉంటే ఏ ఆ భద్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను, దీని బతుకు బయట పెడతాను, దీని అంతేదో తేలుస్తానని మండిపడుతున్నాడు.
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏమిటది? పర్వాలేదు, నువ్వు ఊరుకో. అయ్యగారు ఉన్నారా? నాకు నమస్కారం, నా లక్షకం నమస్కారమా? అంత చులక నా రాహబుద్ధుడు బద్రి అంటే. నమస్కారం బాబు. ఎవరు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. తమరితో ముందు గెట్ అవుట్. కాస్త నా మనవి వినండి బాబు. మనవికి మన ముందు జాంతానాయి. నీ వేషాలని నాకు బాగా తెలుసు. నా పేరేమిటి తెలిసినా వీరభద్రయ్య. జ్ఞాపకం ఉంచు. తమరు దయ చూడకపోతే మా గతేంగాను బాబు. నా చెల్లెలి బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది. అదేమిటి? కత్తి చెయ్యి తెగుతుంది, లోపల పెట్టు. చెయ్యే కాదు, గొంతు కూడా తెగుతుంది. గొంతుగా వద్దు, చచ్చిపోతారు. పోయి చెబుతావు. చిచ్చి చెప్పను, ఒట్టు నీతోడు. పెళ్లి జరగనివ్వవు? జరగని నాకే ఎవరు చెప్పారు? సీత చెప్పిందా? అబ్బే వట్టిదే నవ్వుతాలు కన్నాను. అటెక్కడికి? మంచినీళ్ళకి. ఆగు. ఆగాను. నీ పేరు వీరభద్రయ్యా? అబ్బే ఒట్టు భద్రయ్యే, బాకు ఒత్తు లేదు. ఒరే భద్రుడు, ఏమిట్రాది? ఏమీ లేదు, నాలో నేను మాట్లాడుకొని ఆడుకుంటున్నా. జాగ్రత్త, నా చెల్లెలు సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు, నీ పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు, ఆస్తి అంతా సఫా. నిన్నొక కంట కనిపెట్టే ఉంటా. మళ్ళీ ఏమైనా హరాం చేశావో? అరే భద్రుడు, ఆకు లోకల్ తీసుకురండి బాబు. అలంపరానికి ఏం రాలేదు బాబు. వేధవా, నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఎక్కడికి? ఒంటెలకి. మరి ఒంటేలుకని లోపలికి పోతావే? రావడంలే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా. నువ్వెందుకు? నీ ఉంటాగా. లక్ష్మి, అలా దిగులుగా ఉండబోకు. పెద్దమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? దిగులుగాకేముంది సీత, అమ్మ ఎలాగూ లేదు. ఉన్న అన్నయ్య అయినా దగ్గరుండే ప్రాప్తం లేకపోయింది. సీత సీత, రాముడు వచ్చాడు. మా అన్నయ్య వచ్చాడా? ఎక్కడున్నాడు? పెరట్లో ఉన్నాడు. పెళ్లి అలంకారంలో నిన్ను ఒక్కసారి చూసిపోవాలంటున్నాడు. అమ్మో, ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? సీత, సరే అయ్యా, ఇటు ఎవరన్నా వస్తారో చూస్తా ఉండు. దా. లక్ష్మి, వచ్చావా అన్నయ్య? రాకుండా ఉండగలనా అమ్మా? సాక్షాత్ లక్ష్మీదేవిలాగున్నావు తల్లి. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా. కాదు సీత, ఏమో అన్నయ్య, నాకంతా వెల్తిగానే ఉంది. అమ్మ లేనే లేదా? నువ్వున్నావంటే ఇలా దొంగచాటుగా. దొంగ అన్నయ్యను దొంగచాటుగా రాకపోతే నేను ఇదిగా ఎట్లా రాగలనమ్మా? అన్నయ్య! లక్ష్మి, ఊరుకో అమ్మా, ఊరుకో. నేనెంత దౌర్భాగ్యునైనా అమ్మ కడుపు చలవ వల్ల
నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కోడలివి కాబోతున్నావు. ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా. ఊరుకు. ఏదమ్మా నవ్వు. చిన్నప్పుడు నేను అల్లరి చేస్తే నవ్వేదానివి. అట్లా ఒక్కసారి నవ్వమ్మా. నా జన్మ తరించింది తల్లి. నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకు ఇదిగో ఈ చిన్ని కానుక. మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి? ఇది దొంగ సొమ్ము కాదమ్మా. లక్ష్మి రాత్రింబగళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కూడబెట్టి పాపం నీ కోసం దీన్ని కొనుక్కొచ్చాడు. తీసుకోమ్మా. నూరేళ్ళు సుఖంగా వర్తిల్లు తల్లి. లక్ష్మి ఇక పదమ్మా, ఎవరన్నా వస్తారు. వెళ్ళిరమ్మా. అన్నయ్య నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్లి. పిచ్చి తల్లి, నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? ఉంటాగా. వెళ్ళిరా. అమ్మగారి కొడుకు ఇక్కడే ఉన్నాడు. జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు గృహంతో శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ. ఎవరు బాబు? జడ్జి గారు. వారి వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేతుం స్పరాది సుముఖస్తే కదంతశ్చ కపిలో గజకర్ణకాః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః రూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. స్కందపూర్వజాః ద్వాదశేతాదినాపాదే షప్పదే సృజాదతి ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నేం మోసం కింద అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలిసిన వీరభద్రయ్య. నా పేరు తెలిసిన వీరభద్రయ్య. సరే నుంచో, సరే నుంచో. నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను. చెప్పను చెప్పను. ఎవరితో చస్తావు? అవును పద. పెట్టెదరు.
డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తురు కత్తిపట్టు కూని. ఏమిటండి ఏమిటి భద్రయ్య గారండి ఎవరో కత్తిపట్టి పొడి చేశారు. భద్రయ్య గారు భద్రయ్య గారు భద్రయ్య గారు ఎవరు ఏమిటి? రాముడు రాముడు మా నౌకరు సొమ్ములు డబ్బు 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో వహంతో గృహంతో. సార్ పోలీస్ స్టేషన్ నుంచి తమ ఫోన్ వచ్చిందండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు మా నౌకరు రాముడు అని ప్రాణం ఇచ్చాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రావుని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరి ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో వాడా? ఎవరది? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? బజార్ నుంచి అండి. బజార్ నుంచా భద్రయ్య గారి దగ్గర నుంచా? అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేసావు? ఎక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుకా? భద్రయ్య గారికి కూలి చేసినందుకు. కూలియా? నీకు తెలియదండి. నాకు తెలియదండి. నిజంగానే సార్ నా మాట. సీత అన్నయ్యని చూడలే నువ్వు? లేదే, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే ఎవరన్నా చూసినట్టయితే. పాడు బుద్ధి, ఆ నగలకు ఆశపడి నిండు ప్రాణాన్ని పొట్టనెట్టుకున్నాడు. ఈ దొంగ సచ్చినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది. చాలా ఊరుకోండి. అతనే చంపాడని మహా చూసొచ్చినట్టు మాట్లాడుతున్నారే. లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆడనే ఎందుకు పట్టుకుపోతారు? అసలు మా గొడవ మీకు ఎందుకో పండే. డబ్బు బాబు గారు. 3 5 7 11
మన కాదా జామగట్టు రామ రామ నీవు రాముని దలిచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడి రాముడే బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి రాముడు గీముడు ఫైసలా సీత మామా ఏడవద్దు సీత నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది. మోసం చేసిపోయాడు మామ, దొంగ సచ్చినోడు. ఏం చేస్తాడులే, పంపించేశాను నా యాళ్ళే అరణ్యవాసానికి. ఒకసారి మా ఇంటికి రా మామ, నీతో చాలా చెప్పుకోవాలి. పద. రారోయి మా ఇంటికి, రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది, మాటున్నది మంచి మాటున్నది. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కురుసీల పీటున్నది, నువ్వు తొంగుంటే పట్టె మంచం పరుపున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది. ఆకలైతే సన్న బియ్యం కూడున్నది, నీ కాకలైతే సన్న బియ్యం కూడున్నది, అందులోకి అరకోడి కూరున్నది, అందులోకి అరకోడి కూరున్నది, ఆ పైన రొయ్య పొట్టు చారున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది. రంపైన మీగడ పెరుగున్నది, నంచుకొను ఆవకాయ ముక్కున్నది, నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాగనంప వల్ల కాటి దెబ్బున్నది. సాగనంపేది మనల్ని కాదే, ఆ భద్రయ్య గారిని బాకున చెక్కితే లయాలు బేర ఐస్ వచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి. పో మామ, నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మొదల రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ చేయించి పెట్టానే, తయ్యా లేడీ. ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాటు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్, మీ గడియారం దొరికింది సార్. అరే ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. అంతే నాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగను ముర్రోని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. సార్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలుచురమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని పూనిచ్చేశారు కదండి. అవును, అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ పూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజ దొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసిన రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు. మర్డర్ కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం, ఆ కూని అతను చేయలేదు. రాత్రి 12 గంటలప్పుడు అతను నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటిది? ఏమిటో మాట్లాడేది? రాముడు మా అన్నయ్యండి, అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు, మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి, మీ అన్నయ్య ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రాముడు నిజంగా మా అన్నయ్యేనండి. మా అన్నయ్యని రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను, క్షమించండి. మా అన్నయ్యని రక్షించండి, అతను నిర్దోషి. అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. సరే, నువ్వు నీళ్లు నవ్వితే లాభం లేదు. నిజం చెప్పు, నిన్న సాయంకాలం భద్రయ్య గారింటికి నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను ఆ ఛాయలే లేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని ఉండి వెళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి. ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం? ఏమీ చేయండి ఎందుకు భయం? వాళ్ళు ఏం దెయ్యాలా భూతారా? నిజం చెప్పు, దొంగలించిన సొమ్ములు ఎక్కడ పెట్టావు? సొమ్ముల సంగతే నాకు తెలియదండి. నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది? ఎక్కడా లేదండి. మరి ఏమైంది? చచ్చిపోయిందండి. రేయ్, జాగ్రత్త, అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలి చేసినట్టు స్పష్టంగా తేలుతోంది. కూని నేను చేయలేదండి. నేనే పాపం ఎరగనండి. 12 గంటలప్పుడు నేను అక్కడ లేనండి. అడుకో, మళ్ళీ అదే మాట. మరి ఎక్కడున్నావు? ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉన్నది. సాక్ష్యం మీరే. నేనా? సాక్ష్యమా? అవును, రాత్రి మీరు మా పెళ్లికి రాలే? అవును, వచ్చాను. మీ పక్కన షార్వాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే? మీ నిక్కర మీద డ్రింక్ కొలికితే అతను కర్చీప్తో తుడిచాడు, మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు, గుర్తులేదు? అవును. అతను ఎవరో ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి. తీసుకోండి, పర్వాలేదు. అవును, వీడే. మీరు చూడలేదండి? ఎస్ ఎస్, హి ఇస్ ది సేమ్ మ్యాన్. మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా? నాకేం తెలియదండి. నేను అక్కడికి రాలేదండి. చెప్పడానికి భయపడుతున్నాడండి. తన నాటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని, నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి. మన ఇంట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు. మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు. లక్ష్మి, అందుకే ఈనాడు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగమింగూరుకున్నాను. అదంతా సరే, మరి సాక్ష్యానికంతా అర్థం ఏమిటి? సీతమ్మకు జయిసి సీతకు పతకము. భలేగుంది మామ. ఇదంతా ఇంకా ఎన్నో చేశారు ఆభరణాలు. నా తిలక్ చూసుకో. మాయదారి ముందు నన్నే మోసం చేస్తావు. చూడు ఇప్పుడు ఏం చేస్తాను. గొంతు పిసికేస్తాను, నరికేస్తాను. ఇంకేం చేస్తావు? బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బాల
అబ్బా కారం కారం అబ్బో 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 కారం మంట అబ్బో కారం కారం సీతా సంపించరే అబ్బా ఇప్పుడు ఎట్లా చూస్తాను అబ్బో మంట కారం కారం అబ్బో బాబా అబ్బా మంట మంట సంపేస్తాను ఇప్పుడు ఎవరాడు మర్యాద తెలియదు. ఇడుగోనండి అసలు దొంగ దొరికాడు. భద్రయ్య గారిని ఖూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు. తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములిస్తాను పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టల్లా డచ్చాలు కొట్టాడు. నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను. అవునండి, నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి. వెంటనే వెళ్ళి పట్టుకున్నారు. ఇవ్వనండి సొమ్ములు కత్తి. ఏరా అయ్యగారు నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేస్తారా? చెప్పు. నేను ఆయన చంపలేదండి. నేను వెళ్ళిన దొంగతనానికండి. ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి. నేను పొడిశానండి. అంతే. నేను చంపలేదండి. ఆయనంతటా ఆయనే చచ్చిపోయాడండి. తీసుకెళ్ళి లాకప్ చేయండి. అరే అదేంటండి, నిజం చెప్పాక అన్యాయం అండి.